ఊరాట్ల గంగా భవాని గంగా నువ్వు లేకపోతే ఈ జనం కడియ నిలవలేవమ్మా మీరు నువ్వు లేకపోతే నీ చెల్లి వెళ్ళేమో గంగా భవాని కోటి జీవరాశులకు ప్రాణాధారం అమ్మవారు గంగా మరి గంగనాథ గంట ఉండంగా రావైనా శరణు శరణమాయ అమ్మారాణి ఆదిశక్తి ఆదిశక్తి పుట్టినప్పుడు భూలోకం లేకమాయ ఆకాశమైన లేకమాయ
పెద్దగా అవుతున్నది ఇంతకింత ఆది శక్తి సృష్టిని పుట్టిద్దామంటే ఏమిటమ్మా నువ్వు నాకు బిడ్డ అవుతున్నావు అమ్మా నేను నిన్ను కళ్యాణం చేసుకోవాలంటున్నాడు చేసుకుంటేనే చేసుకోలేకపోతే చిత్రకంటితో దించి చూస్తున్నప్పుడు గలగల వరకు కావాలి పడ్డేవి తన సంవత్సరం పెట్టుకొని అన్నాడు నెమలి అవతారం ఎత్తిండు ఇప్పటికప్పటికి నెమలకు పాపపుణ్యం లేదాట మరి కన్నీరు వాడనే మరి అనుభవించినప్పుడు రూపము లోపల శక్తి 3 గుడ్లు పెడతా ఉన్నది కొలత గుడ్డు కాదు వచ్చినది తొలత గుట్టును వలగొట్టినప్పుడే ఒక నీలం ఆకాశమైంది ఒక నీలం భూలోకమైతున్నది ఇంకో గుట్టు లోపల 3 త్రిమూర్తులు పుడతా ఉన్నారమ్ము ఇంకో గుట్టు లోపల సూర్య చంద్రాదులు సురతము పైగోట దేవాలయ వస్త్రాలు అందరూ పుడతా ఉన్నారే వాళ్ళని పెంచి పెద్ద చేద్దామని చెప్పి సవరించి వాళ్ళని పెంచి పెద్ద చేయాలని చెప్పి మళ్ళీ ముక్కుబాలు భయమట్టగా శంకరుడు వాళ్ళని పెంచాక 21 ఏళ్ళ బాలుడైనారు ఆదిశక్తి వాళ్ళు కూడా కళ్యాణం చేసుకుంటారని ఎమ్మడి పడుతున్నాడు శివాల నాడు బ్రహ్మదేవుడు వెన్నమ్మడి పడ్డప్పుడు
కంట పెట్టాలి, తాళ్ళు లేని కట్టు కట్టాలి, కట్టలేని దెబ్బ కొట్టాలి. మళ్ళీ వాళ్ళు తెలవక వెంటలైపోయినమ్మా. ఏమి వేయాలన్న మూడుతానా మరి నిన్ను నేను కళ్యాణం వేసుకుంటా కానీ నాకే ఇష్టమని శివుడు అడుగుతున్నారు. శంకర దేవ జంగరయ్యో నాకు కావాలి, చంద్రకన్ను నాకు కావాలి. ఆదిశక్తి దగ్గర ఉన్న నిర్ణయాలు తీసుకున్నాడమ్మా. ఆదిశక్తిని బతులు చేస్తాము. శంకర గంగవయ్య ఉన్నో కాడవిల్ల నువ్వు భస్మం చేసినవరా? ఎట్లా సృష్టిని ఎట్లా గుర్తిస్తారా? మరి ఎట్లా మీరు అన్నదమ్ములు ఎట్లా గడుపుతారన్నప్పుడు మళ్ళీ ఇద్దరు అయిపోయినవమ్మా. మరి బాధపడకూడదు, భయపడబోకూడదురా. ఒకరు మీరు 3 భాగాలు వేసుకోవాలి. మూడో వారికి సారథ్యం అవుతున్నారా? కొంచెం మూడు తీసుకుపోయి కళ్ళ వంటి వదిలిపెట్టవన్న మూడుతానా? కొంచెం మూడు తీసుకుపోయి గగన వంటి వదిలిపెట్టినారే. అలనాడు ఆదిశక్తి ఎన్నో అవతారాలు ఎత్తుతున్నది. కృష్ణదేవుడేమో అలనాడైన వైకుంఠ వేలుతున్నాడు. పురుషుడు యమధర్మరాజు, వాయుదేవుడు, అగ్నిదేవుడు అలనాడైన దేవుడు, గరుడు, గంధర్వుడు నందనాలు అందరు పరిపాలన చేస్తూ ఉన్నాము. కొన్ని రోజులు కలుస్తా ఉంటే దేవాన దేవతలేమో అమృతం తాగినందుకు వాళ్ళకు మరణం లేదు. రాక్షసులకు అమృతం తాగినందుకు వాళ్ళకి మరణం ఉన్నదమ్మో. ఆ దేవాన దేవతలందరూ రాక్షసుల సమానం చేసినాక అందులో కొంతమంది రాక్షసులు మిగులున్నారట. అంధకాసురుడు, భస్మాసురుడు, దుర్గాసురుడు, రాక్షసులు మిగిలిన్నారమ్మో. మరి మైనాపూర్ పట్టణంలో ఒకనాడు భస్మాసురుడు అనే రాక్షసుడు ఆ శివుడితో వరద తీసుకొని ఆ దేవాలయ దేవతలను కొడతానని చెప్పి కేవలం గమత్తాడు. నాట్యానికి వచ్చిందట భస్మాసురుడు నాట్యానికి.
అన్నమాట నేను తప్పనరా నేను పనికి పోతానని చెప్పి ఏమి కావాలన్నా వరం కోరుకోమంటే నాయన అన్నమాట వెనుక తీసుకోనట్టున్నావు శివ జంగమయ్య సరే అలనాడు నాకు వరమయ్యి నేను ఎవరి నెత్తల చేయంటే వాళ్ళు భస్మం కావాలి అసొంటి వరమయ్యవయ్యా దేవజంగమయ్య అన్నప్పుడు నువ్వు కోరినట్టే వరమిస్తానని శివుడు వరమిచ్చినాడు నువ్వు వరమిచ్చినట్టు నాకెంత తెలియాలి నేను వస్తున్నా నేను ఎత్తున చేయబడతా నువ్వు భస్మం అయితేనే నమ్ముతుంటున్నాడు ఏమిటిలా విచిత్రం పాపం అని ఏదో చేస్తే మరి నేనే సహాయపడితే నేనే వరమిస్తే నన్నే నువ్వు భస్మం చేస్తావా శంకర గట్ల అయితే నమ్ముతానని ఊరికి వస్తున్నాడమ్మా శంకరుడు గడగాన వరకిండు శివుడు ఉరుకుతా ఉంటే అప్పుడా విష్ణు పరమాత్మ ఎక్కడున్నావు నాయన ఎక్కడున్నావని విష్ణుడు వేడుకున్నప్పుడు అన్నాడు విష్ణుడు అందమైన ఆడ స్త్రీ అవతారం ఎత్తిండు అన్నాడు మోహిని అవతారం ఎత్తిండు విష్ణు భగవంతుడమ్మో భస్మాసురుడు వచ్చే దారి లోపల ఎదురుగా వస్తున్నాడాట అందమైన ఆడస్త్రీ ఎదురొచ్చినట్టుకుంటే ఎంత అందంగా ఉందని పుట్టల కోపం పుట్టలు తగ్గిపోతున్నాడు భస్మాసురుడు ఎదురుగా వస్తుంటే అందమైన ఆడస్త్రీ రూపం లోపల విష్ణు పరమాత్ముడు వస్తుడు మోహిని బ్రహ్మల పడ్డాడు భస్మాసురుడు ఎంత అందంగా ఉన్నది అన్న తండ్రి మమ్మల్ని కావున మరి యారు సుక్కలేని సుందరి వడవంకలేని వనిత ఉన్నది ఈ జగన్మోహిని ఎంత అందంగా ఉన్నదని అలనాడు అనుకుంటున్నాడు మరి లగ్గం వేసుకుంటున్నాడు అన్నాడు అంట పుట్టే అన్నాడు విష్ణు పరమాత్ముడు మోహిని రూపం లోపల అయ్యా భస్మాసురా నన్ను నువ్వు కళ్యాణం చేసుకోవాలంటే నాట్యం ఆడాలి నాట్యములను నువ్వు గెలవాలి అదెంత పరవా నేనే ఎక్కువ నాట్యం ఆడి శివునితో అలనాడు వరవ తీసుకొని వస్తే అలనాడు నాట్యం ఆడుతున్నాడు ఆడుకుంటా తనతో తన ఎదుర పెట్టుకున్నాడు భస్మాసుడు ఎప్పుడు భస్మైపోయినో అన్నాడు విష్ణు పరమాత్ముడు మోహిని రూపం లోపల ఉన్నాడు శివుడు కూడా మర్చిపోయినాడు ఎవరు ఈ మోహిని ఇంత అందంగా ఉన్నది నా పార్వతీదేవి కంటే శృంగారం ఉన్నదని చెప్పి గిట ఉరుకొచ్చిండు గట్టిగా పట్టినాడు ఎవరమ్మా పోయి అలనాడు గుండు మీద పడ్డాది అలనాడు గుండు చరచర చరచర వగిలిపోయి ఇంటి మాత ఒక చేత పరిగెత్తి పోతే నడుములు పోతే తీరగోల పోతే అమ్మవారు పుట్టింది
పెంచి పెద్ద వేసి గుండము పురుడు వేసి సాధి సవరించిర్రు పెద్దగా ఇరువాళ్ళకు వలనాడైనా కైలాసము లోపల పరమల భాగ్యం లోపల నాడైన గురు గోపురాలు కట్టి ఆ తరుణాన్ని తీసుకొని వచ్చి గురు గోపురాలను నిలబెట్టమని చెప్పి ముందుగా గంగకాలు తీసుకుపోయి ఆ తరుణకు గంగదానం అడిగించి తరుణ కళ్యాణంతో పంచమండల ముగ్గురు వేసినారు పంచమండల ముగ్గురు చేసి అన్నయాటలు వేరు ముద్దలతో ఎంత మనుగలు చేస్తారో పాల్గొనేటి వాళ్ళ కొల్లాలు వంగాలే పావనం కావాలి వాళ్ళ దళిత దేవత దూరం కావాలి కొల్లాలు లోపల నీ పినతల్లి లక్ష్మీ దేవత ప్రాణం వాడాలి నమ్మిన వారి గడిమై ఉండాలి తరిచిన వాటి నువ్వు తల మీద కొడుకు ఉండాలి తల్లి అమ్మవారు నువ్వు కావాలి అమ్మవారు జీవనాలు పెట్టినందుకు జీవనాలు పంచమండల ముగ్గులు చేసి ఆ గంగకాల ముగ్గు చేసి ఆ తల్లిని ఎంత బాధిస్తున్నారు గంగా పుట్టినప్పుడు